ఆవిడ మంగ్లీ గారు ఇతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆయన వీడియో తీసి ఛానల్లో వేస్తే ఎస్టీ కమిషనర్తో ఆయనతో ఫోన్ చేయించి ఈయనకు మాట్లాడి బెదిరించి ఆయనకు ఫోన్ చేసి బెదిరించి ఛానల్ వాళ్ళ నుంచి ఆ వీడియో డిలీట్ చేయించారు. ప్రతి ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి వీడియోలు డిలీట్ చేయండి అని మాట్లాడారు. ఏం అవసరం అంటే అవసరం ఏముంది? ఇప్పుడు మెట్టపల్లి సురేంద్ర గారికి ఫోన్ చేసి ఆ వీడియోలు తీసేయమని అనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చెప్తున్నా, ఏం అవసరం ఉంది? తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఎదుర్కోమనాలి కదా. సో ఈరోజు మంగ్లీ గారు నేను చేయలేదు, నాకు సంబంధం లేదని ఒక్క ప్రూఫ్ చూపించమని అడిగా. నేను అడ్వకేట్ సుబ్బు మీద చేసినటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్లో ఒక్క ఆధారం చూపించమని అడిగా. ఆవిడ కలిసింది నేను ఒకసారి. ఐ నీడ్ ఏ క్లారిఫికేషన్ ఫర్ 2 questions. చెప్పండి. ఈ క్వశ్చన్స్ నుంచి ఎంత తప్పించుకుందామనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. బహుశా కొన్ని చోట్ల మీరు క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఐ నీడ్ ఏ మోర్ క్లారిటీ. ఫస్ట్ వన్, మంగ్లీని మీరు సెక్షువల్గా హెరాస్ ఏమైనా చేశారు? అసలు అలాంటిది ఆవిడ కూడా ఎప్పుడు మాట్లాడలేదండి, దయచేసి అలా కానీ ఇట్స్ నాట్ మై క్వశ్చన్. ఇప్పుడు బాగా నడుస్తుంది ఏంటి అంటే మంగ్లీని మీరు సెక్షువల్గా హెరాస్ చేశారు అనేటువంటిది బాగా ఉంది. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్ అండి? అసలు అలాంటి కాన్వర్జేషన్ మా మధ్య జరగలేదు. అట్లాంటిది తప్పు. అది ఎవరో న్యూస్ వాళ్ళ కోసం వేసారేమో కానీ మంగ్లీ గారు కూడా అట్లా ఎప్పుడు చెప్పలేదు పాపం. నేను చూస్తున్నా ఆవిడే. అలాంటిది ఏది లేదండి, అది తప్పు. మనం అనుకుంటే అది మనకే పాపం. రైట్. అండ్ బై ద సేమ్ వే, ఎందుకు ఈ శ్రీముఖి టాపిక్ వచ్చింది? నిజంగా ఇప్పుడు మీకు మంగ్లీ గారికి మధ్యలో ఆ పరిచయం లేదు, ఆ మిత్రుత్వం లేదు కదా. మరి ఆమె నేరుగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ సాక్షిగా మీకు యాంకర్ శ్రీముఖి అంటే క్రష్, బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫేమస్ అయ్యేందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పి ఓపెన్గా ఆన్ రికార్డ్ చెప్తుంది కదా. వాట్ డస్ ఇట్ మీన్? ఏమండి, అడ్వకేట్ సుబ్బు ఈరోజు సడన్గా ఊడిపడ్డాడు కాదు. గత 8 సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా ప్రతి అంశం గురించి స్పందించే వ్యక్తిని, ఎన్నో కేసులు చేస్తున్నటువంటి వ్యక్తిని. నా మీద ఆర్టికల్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, పేపర్లో వచ్చినవి ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఎన్నో సామాజిక అంశాల మీద. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా చేస్తున్నప్పుడు ఈరోజు నేను సడన్గా వచ్చి ఫేమస్ అవ్వలేదు. మీరు ప్రీవియస్లో చూస్తే దాదాపుగా ఒక 8 సంవత్సరాలుగా నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నా. రెండోది, నేను వేరే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటనే ఇప్పుడు మీకు రష్మిక అంటే క్రష్ ఉండదా? నాకు సమంత గారు అంటే కూడా క్రష్. ఇది తప్ప? ఇదేమన్నా వ్యక్తిగతం? ఇది బూత్ మాట, లేకపోతే వాళ్ళని ఏమన్నా బూత్ మాట మనం అన్నట్ట? నేషనల్ క్రష్ అని పిలుస్తారు. ఇదేమన్నా బూత్ మాట? ఇక్కడ నేను ఏమంటానంటే వేరే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని అప్రస్తుతమైనటువంటి ఒక సందర్భంలోని దీన్ని ఇరికించి చొప్పించి టాపిక్ని డైవర్ట్ చేయడమే కదా. మంగ్లీతో అయితే మీరు ప్రత్యేకంగా శ్రీముఖి నా క్రష్ అని చెప్పలేదు. అసలు అంత కాన్వర్జేషన్ ఎక్కడ జరిగిందండి? మా మధ్య అంతా కూడా వాడి వేడి చర్చలే కదా జరిగింది. నా బాధితులకు న్యాయం చేయండి, నా బాధితులకు డబ్బులు ఇప్పించండి అని నేను, నాకు సంబంధం లేదు, ఆ రమవత్తు మధువోడు ఎవడో నాకు తెలియదు, ఈడెవడో నాకు తెలియదు అని ఆవిడ. పోనీ మరి మీ పేరు చెప్పుకొని దందా చేస్తున్నారు కదా, కేసు పెట్టండి వాళ్ళందరి మీద 5 మీద అంటే నేను పెట్టను అది ఇదని ఆవిడ. వేణుగుడుగులా గారు కూడా అదే చెప్పారు సమాధానం. అవునమ్మా, నీకు సంబంధం లేదు, మరి వాళ్ళ మీద కేసు పెట్టు, నీ పేరు చెప్పే కదా. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ పంచాయతీలో కానీ ఈ సెటిల్మెంట్స్లో కానీ డబ్బు అటు ఇటు ట్రాన్సాక్షన్ అయ్యే విషయంలో కానీ వేణుగుడుగుల గారికి దీంట్లో లేదు? 0%. ఈజ్ ఎ వెరీ నైస్ గాయ్. అతను చాలా మంచోడు ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు. వివాదాలకి చాలా దూరంగా ఉంటాడు కదా, ఎందుకని ఈ మిడిల్ అంటే మంగ్లీ ఆయనకు ఫోన్ చేసి, అన్న ఇట్లా అడ్వకేట్ సుబ్బు గారు నాకు ఫోన్ చేశారు, నా మీద ఏదో చాలామంది వచ్చారట, ఆడు అని మాట్లాడింది అంటలేండి. సో ఇట్లా వచ్చిండు, కొంచెం మాట్లాడి ఇది ఈ ఇష్యూ సెటిల్ చేయండి అని చెప్తే ఆయన నాకు ఫోన్ చేసిండు. నాకు తెలుసు. ఏంటి సుబ్బు అంటే ఏముందన్న ఎట్లా చేశారని అంటే, సరే రా మాట్లాడదాం అన్న. మీకు వేణుగుడుగులకు ఇంతకుముందే పరిచయం? చాలా పరిచయం, చాలా మంచి పరిచయం. సో ఆయన మంచి భావజాలం ఉంటుంది ఆయన దగ్గర. ఏంటంటే ఆయన అంబేద్కర్ ఐడియాలజీతో వర్క్ చేస్తారు. ఆ ఐడియాలజీ నాకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే పర్సనల్గా కూడా ఆయన కొంచెం ఫేవరబుల్ క్యాండిడేట్, మంచి వ్యక్తిత్వం, నాకు వ్యక్తిగతంగా బాగా దగ్గర. అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడు అసలు ఈ వివాదం అంటే? ఆవిడే లాక్కొచ్చింది. ఆవిడ ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది, అందులో కూడా వేణుగుడుగులా గారు, సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు. సురేష్ బొబ్బిలి గారు కూడా, వేణుగుడుగులా గారు కూడా ఏదన్నా సేవ్ చేద్దాం. సురేష్ బొబ్బిలి గారు అయితే నాకు గడ్డం పట్టుకుని, అన్న వద్దన్న వదిలేన్న ఆడపిల్ల అన్నట్టుంటే నా పని గురించి మీరు నాకు చెప్తున్నారు ఎందుకు అని కూడా నేను అపోజ్ చేశాను. అంటే సెటిల్మెంట్ ఏదో ఒకటి చేసి క్లియర్ చేసేయండి, ఇదంతా వద్దు. అవును. అయితే ఆవిడ ఎంత ఇప్పటికీ కూడా ఆవిడ అబద్ధాల అల్లికతోనే ముందుకు నడుస్తుంది తప్ప వాస్తవానికి దగ్గరగా ఆవిడ నడవట్లేదు. ఈరోజు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని 80% వరకు మోసం చేశారు.
సరే ఆవిడ ఇప్పుడు నిజమే 2025లో ఒక రిమాండ్ డైరీకి సంబంధించి నేను చూస్తే దాంట్లో 7 నష్టపోయిన వాళ్ళు మొత్తం అంతా కూడా బాధితులు 12 కోట్లకు వచ్చింది, ఎస్టీ 7 కోట్లు సామాజిక వర్గం. ఒకళ్ళు మాత్రం ఎవరో యాదవ్కి సంబంధించిన వాళ్ళు 20 కోట్లకు ఎంతో వచ్చింది. 9 మంది 7 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 1.5 కోటి, 60 లక్షలు, 80 లక్షలు, 15 లక్షలు, 9 మంది. అంటే చూడండి, అది ఓన్లీ 9 మందిది. ఆ వద్దిపట్ల తాండా, పలుగు తాండా, పిఏపల్లి అంటే పెద్ద హరిశర్లపల్లి, ఆ తర్వాత మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ, అటు దాదాపు 150 కోట్ల వరకు జరిగిందని బాధితులు. సర్దార్ అనే ఒక బాధితుడు, భీమరావు అనే ఒక బాధితుడు, ఇంకా 4-5 బాధితులు. ఇది కేవలం తెలంగాణ, నల్గొండ జిల్లాకి మాత్రమే పరిమితం కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి, కర్నూలు, కర్ణాటక కూడా. టోటల్ గా విక్టిమ్స్ ఎంతమంది ఉంటారు? నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే ఒక 70-80 మంది ఉంటారండి. వాళ్ళ వరకే 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు.